జనరల్‌గా జనాలెలా ఉంటారో ఈ వీడియోలో చూడండి. ఎంత ఘోరంగా ఉంటారో పబ్లిక్ అనేది. అండి. నేను మీ వంశీ ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజినీర్ అండ్ వాస్తు ఎక్స్‌పర్ట్. సో, నాకు ఒక క్లయింట్ కాల్ చేశారండి. క్లయింట్ కాల్ చేసి ఏమన్నారంటే, నేను ఒక వాస్తు ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్తున్నాను. అతను ప్లాన్ గీయించుకొని రమ్మన్నాడు ఇంజినీర్ దగ్గర. సో, మీకు ఒక రూ. 100, 200 ఇస్తామండి. వచ్చి మెజర్‌మెంట్ తీసుకొని ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిండు. అదే వాళ్ళ వరుస మా ప్రైస్ ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి నేను అడిగినాను. అయితే ఒక యూట్యూబ్ లింక్ పంపించిండు. ఆ లింక్ మీకు ఇక్కడ ప్లే చేస్తున్నా చూడండి. క్లియర్‌గా చెప్తున్నాను. సార్ మా దగ్గర లేదు సార్, మేమేం చేయాలంటే లోకల్ ఎవరైనా ఇంజినీర్‌ని సంప్రదించండి. వాళ్ళకు ఒక 100, 200, 300 ఇస్తే గనక మీకు అది మీ ఉన్న ఇల్లు వచ్చి కొలతలేసి కంప్యూటరైజ్డ్ ప్లాన్ చేస్తారు. అందులో మీరు ఔటర్ బాత్రూమ్స్ సార్ నాకు అర్థం కాదు. ఇంజినియర్స్ అంటే అంత చీప్ అయిపోయిందా సార్? 100, 200 అని చెప్పేసి. మేము ఎంత చదువుతాము, ఎంత నాలెడ్జ్ పెంచుకొని ఉంటాము, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు. మీరు ఒక ఫ్రెషర్ దగ్గర వెళ్ళండి, మాట్లాడలేడు. కానీ మాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి సార్. యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి మీకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ కూడా సెట్ అవ్వదు. ఫస్ట్ థింగ్, ఇంజనీర్స్ని మీరు తక్కువ చేసి మాట్లాడినారు. సో అది నాకు నచ్చలేదు. సరే, మీరు తీసుకునే ఫీజులు ఏంది? మాకు ఇంజనీర్లు అంత చదువుకున్నాము, ఎంటెక్లు చేసినాము, స్ట్రక్చరల్ ఇంజనీర్ అయినాము, ఎక్స్పీరియన్స్ 10 to 12 years పెట్టుకున్నాము. సో ఇంత ఎక్స్పీరియన్స్ 100, 200 తీసుకుంటారు. మళ్ళీ మీరు ఎంత తీసుకుంటారో ఇప్పుడు చూద్దాము వీడియోలో. మీరు ఎంత చార్జ్ చేస్తారని. పేద ప్రజలు అనే మాట మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న ఇంటి వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేను విజిట్ చేస్తే ఒక్కో ఇంటికి 20,000 తీసుకుంటాను, 25,000 తీసుకుంటాను, 30,000 తీసుకుంటాను. లాంగ్కి వెళ్ళిపోతే 40,000 కూడా ఉంటుంది. మీరు 30,000 తీసుకోవచ్చు, 40,000 తీసుకోవచ్చు, 50,000 తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇంజనీర్ మాత్రం 100, 200 వేయాలి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అది మీ పాయింట్లో, మీ దృష్టిలో మీకే చాలా నాలెడ్జ్ ఉంది. సో మీరు చేసిన వీడియోస్ నేను చూసా యూట్యూబ్లో. అన్ని బ్లండర్ మిస్టేక్స్, మొత్తం తప్పే ఉంటాయి. అన్ని వాస్తు తప్పు చెప్తా ఉంటారు. నేను ప్రతి ఒక్క వీడియో తీసుకుంటాను. ప్రతి ఒక్క వీడియోని మీరు చెప్పిన తప్పుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కరెక్ట్ ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనాలకి నాలెడ్జ్ ఉండాలా, నాలెడ్జ్ తెలవాలా. సో నాలెడ్జ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మీ వీడియో చూసిన తర్వాత మీరు ఇంజనీర్స్ని కించపరిచినారు. అది చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు కొత్త ప్లాన్ ఒకటి క్రియేట్ చేసినారు. ఆ ప్లాన్ గురించి మీరు ఎంత ఫీజు తీసుకుంటున్నారో చూద్దాం. చిన్న ప్లాన్ అంటే కేవలం 100 గజాల లోపల స్థలం ఉండి అందులో ఇల్లు కట్టుకొని కేవలం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్లకు మాత్రమే 3,000 రూపాయల ఛార్జీ. సార్ మేము 100, 200 మేము ప్లాన్ గీయాలా? మీరు జస్ట్ ఇట్లా చెక్ చేసి ఒక 5 నిమిషాలే ఇస్తారు. మీరు 5 నిమిషాల టైం ఇట్లా చెక్ చేసి ఇచ్చేస్తారు. దానికి మీరు 3,000 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏం తీసుకుంటారు, 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దానికి ఏంది అని అంటే వీడియో చెక్ చేస్తారు. అంటే మీరు కూర్చొని మీకు వాస్తు రాదు,